హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ ఇండియన్ బ్యూరోక్రాట్ అండ్ లేటర్ బీజేపీ లీడర్గా దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, తర్వాత ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా, యాజ్ వెల్ యాజ్ దేశానికి ఎకనమిక్ ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హా 2018 నుంచి బీజేపీకి రిటైర్మెంట్ ఇచ్చేసి పొలిటికల్గా దూరంగా ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఆయన పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి బ్యూరోక్రాట్గా రిజిగ్నేషన్ ఇచ్చేసి పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఇండియాలో పాలిటిక్స్ ఎలా ఉండేవి అండ్ 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియన్ పొలిటికల్ కల్చర్ ఎలా మారిపోయింది అనే అంశాల మీద కపిల్ సిబల్ గారితో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో చాలా ప్రధానంగా చూడాల్సింది వాజ్పేయి, అద్వానీ, అంతకుముందు కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు, చౌదరి చరణ్ సింగ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ల బయట, పార్లమెంట్ లోపల ఇష్యూస్ మీద చర్చ జరిగినప్పుడు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా సబ్జెక్ట్ వైజ్ ఇష్యూ బేస్డ్ పార్టీ లైన్ ఏదో ఉంటే ఆ లైన్ పరంగానే అగ్రెసివ్ ఎజెండాతో ముందుకెళ్లే ప్రయత్నం ఇన్సైడ్ ద హౌస్ చేసేవాళ్ళు. వెన్ ఇట్ కమ్స్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అందరూ కలిసినప్పుడు లోపల ఎంత హీటెడ్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కూల్గా, రిలాక్స్డ్గా అందరూ ఫ్రెండ్లీ మేనర్లో ఉండేవారు. బట్ నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఎవరివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరివ్వండి, విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలతో బయట కానీ లోపల కానీ విపక్ష పార్టీలకు సంబంధించిన లీడర్స్తో ఫ్రెండ్షిప్ కానీ ఒక కార్డియల్ మేనర్లో ఉండేదానికి నరేంద్ర మోదీ ఒప్పుకోవట్లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నరేంద్ర మోదీ 2014 ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు, 2014-2019 మధ్యకాలంలో ఓన్ క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో వీళ్ళు కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ క్యాలిక్యులేటివ్గా మొత్తం తెప్పించుకొని ఆ మినిస్టర్స్ అందరినీ కూడా కంట్రోల్ చేసి మోదీకి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడకుండా ఒక డిక్టేటర్షిప్ మేనర్లో దేశంలో పరిపాలన 2014-2019 మధ్యకాలంలో సాగించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో 2014 తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత అసలు ఇష్యూస్ ఏదైనా కానీ లిమిట్ దాటి అసలు ఇష్యూకి సమాధానం చెప్పకుండా వేరు అంశాలని చర్చకు తీసుకొచ్చి అసలైన అంశాల మీద చర్చ జరగకుండా నరేంద్ర మోదీ చాలా సక్సెస్ఫుల్గా దేశ ప్రజల్ని గోధి మీడియాను అడ్డం పెట్టుకొని చాలా విపరీతంగా దేశాన్ని నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలకు అసలు నిజం అనేది తెలియకుండా గోధి మీడియాను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. టెలిప్రాంప్టర్ లేకపోతే ఒక్క మాట మాట్లాడలేరు. ఆయన ఏం మాట్లాడాలన్నా టెలిప్రాంప్టర్ ఉండాల్సిందే. అది అమెరికాకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో పక్కన కూర్చొని ప్రెస్తో మాట్లాడినా అదే పరిస్థితి. రీసెంట్గా ఆయన అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రెస్తో మాట్లాడుతున్న క్రమంలో టెలిప్రాంప్టర్ ఆయన ముందే ఉంటుంది. టెలిప్రాంప్టర్ ఉన్నా కానీ అక్కడ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. సో ఆయనకు స్పాంటేనియస్గా సబ్జెక్టుల మీద అవగాహన లేదు, టెలిప్రాంప్టర్ లేకపోతే మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోయినా కానీ, ఆయన ఏం మాట్లాడకపోయినా కానీ గోధి మీడియా తనకుగా ఊహించుకొని నరేంద్ర మోదీ యొక్క పర్సనాలిటీని, నరేంద్ర మోదీ యొక్క వర్కింగ్ స్టైల్ని, నరేంద్ర మోదీ యొక్క పనితనం గురించి ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుకుంటూ దేశానికి చాలా తీరని నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఇంతకుముందు భారతదేశంలో 2014కు ముందు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మీడియాకు దూరంగా కానీ, ప్రెస్ మీట్లకు దూరంగా కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఒక క్రిటికల్ సమస్యల మీద ప్రెస్ని అడ్రస్ చేయకుండా, క్రిటికల్ ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా ఉన్న దాఖలాల్లో ఒక్క నరేంద్ర మోదీ మాత్రమే గత 11 సంవత్సరాలుగా క్రిటికల్ ఇష్యూస్ మీద ప్రెస్ మీట్ పెట్టారు. క్రిటికల్ ఇష్యూస్ మీద దేశ ప్రజలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయరు. అండ్ అపోజిషన్ పార్టీల నుంచి ఎవడన్నా క్వశ్చన్ అడగగలిగితే దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత ఫారిన్ పాలసీ అవనివ్వండి, పొలిటికల్ అఫైర్స్ అవనివ్వండి, కంప్లీట్గా పర్సనాలిటీ సెంట్రిక్గా మార్చేసి ఆయన చుట్టూ జరిగేలా చేసే ప్రయత్నం చేశారు. కానీ 2014కు ముందు ఫారిన్ పాలసీ పరంగా భారతదేశం టూ మెనీ అచీవ్మెంట్స్ సాధించింది. ఆ అచీవ్మెంట్స్ గురించి ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా తన సొంత ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1971లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని లిబరేషన్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ జయప్రకాష్ నారాయణ గారిని పంపించి ఇండియన్ యొక్క వర్షన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేసే ప్రయత్నాన్ని జయప్రకాష్ నారాయణ గారి చేతిలో పెట్టారు. జయప్రకాష్ నారాయణ గారి చేతిలో. నరేంద్ర మోదీ గారు భారతదేశం మీద టెర్రర్ దాడులు జరిగిన తర్వాత డిప్లొమసీ పరంగా ఒక స్టాల్వార్ట్ పర్సనాలిటీని ఎప్పుడన్నా ప్రపంచ దేశాలకు పంపించి ఇండియన్ యొక్క వర్షన్ని వినిపించే ప్రయత్నం గత 10-11 సంవత్సరాల్లో చేశారంటే నన్ను ఫస్ట్ టైం ఇప్పుడు ఎంపీల డెలిగేషన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా 2014 తర్వాత భారతదేశం యొక్క డిప్లొమసీ మొత్తాన్ని, భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ మొత్తాన్ని మోదీ సెంట్రిక్గా మార్చుకొని
విదేశాలకు వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టుకొని ఒక మోదీ సెంట్రిక్ పాలసీల వల్ల భారతదేశం డిప్లొమసీ కంప్లీట్గా డౌన్గ్రేడ్ అయిపోయిన విషయం చాలా చాలా క్లియర్. అండ్ మనం చూసుకున్నట్లయితే అంతకుముందు పార్లమెంట్లో ఎవరన్నా కొంచెం అటు ఇటుగా మాట్లాడిన క్రమంలో వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ సెషన్ రీస్టార్ట్ అయిన క్రమంలో వాళ్ళు అపాలజీ చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ప్రణబ్ ముఖర్జీ గారు UPA 1లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన క్రమంలో ఆయనకి అర్థమైపోయి అపోజిషన్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందంటే ఇలా మాట్లాడడం తప్పు ఉంది, సరి చేసుకోండి అంటే ఇమీడియట్గా హౌస్ కన్వీన్ అయిన తర్వాత ఆయన సభలో మాట్లాడుతూ అపాలజీ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వీళ్ళ ఎంపీలు, వీళ్ళ మంత్రులు, సాక్షాత్తు కొన్నిసార్లు నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలు తలదించుకునేలా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట మాట్లాడున్నారు. కానీ ఎప్పుడన్నా వీళ్ళ నోట్ల నుంచి మేము మాట్లాడింది తప్పు, క్షమాపణ కోరుతున్నాం అనే మాట వచ్చిందా? రీసెంట్గా అంబేద్కర్ గారి అంశంలో రాజ్యసభలో అమిత్ షా అవమానించిన విధానం ఏదైతే ఉందో, అంబేద్కర్ అని ఇన్నిసార్లు చెప్పొద్దు, భగవంతుడి పేరు తెలుసుకుంటే 7 జన్మల వరకు స్వర్గానికి వెళ్తారని అంత అవహేళన చేసి మాట్లాడినా, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా కానీ అమిత్ షా కనీసం పశ్చాత్తాపం ప్రకటించలా, దేశ ప్రజలకి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయాలి. అండ్ భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడన్నా ఉగ్రవాద దాడులు జరిగిన క్రమంలో రెస్పెక్టివ్ మినిస్టర్స్, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ రాజీనామా చేయించిన కల్చర్ ఉండేది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో టెర్రర్ దాడులు జరుగుతున్నా రాజీనామా చేయించకపోగా పహల్గాం టెర్రర్ దాడి తర్వాత సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారి ఆ రోజు పహల్గాం ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన సైనికుల సాక్షిగా సైనికుల్ని స్మరించుకుంటూ బీజేపీకి ఒక ఓటు వేయండి అని ఫస్ట్ టైం ఓటర్స్ని చాలా డైరెక్ట్గా అప్పీల్ చేశారు. అంటే సైనికుల శవాల మీద కూడా రాజకీయం చేసినటువంటి ఏకైక భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు పహల్గాం టెర్రర్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల దాడికి సంబంధించినటువంటి చనిపోయిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ టూరిస్టుల పేరు మీద రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేదానికి బీజేపీ ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని గ్రౌండ్లో ఆల్రెడీ రెడీ వర్క్ చేస్తూ ఉంది. సో బీజేపీకి ఉగ్రవాద దాడుల్లో సైనికులు చనిపోయినా, ఉగ్రవాద దాడుల్లో సివిలియన్స్ చనిపోయినా దాని నుంచి వీళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఓట్ల రాజకీయమే చేస్తారు తప్ప దేశానికి ఉపయోగపడే పనులు వీళ్ళు చేయరు, ఉగ్రవాదాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయరని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వాజ్పేయి గారి టైంలో ఆర్ఎస్ఎస్కి రాజకీయం పరంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలా ఉన్నప్పటికీ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి దేశానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టులు ముందు పెట్టేసి పార్టీ ఇంట్రెస్టులు పక్కన పెట్టి వాజ్పేయి గారు పనిచేసే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు దేశం ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ ఇంట్రెస్టులు కూడా పక్కన పెట్టి ఈయన సొంత ఇంట్రెస్టుల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు అనేది సుస్పష్టం. అండ్ ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్న క్రమంలో యశ్వంత్ సిన్హా గారు చెప్పినటువంటి మాట ఏంటంటే $5 ట్రిలియన్ ఎకానమీ అంటారు. కానీ దేశంలో ఉన్నటువంటి రూపీ డిప్రిషియేషన్ గురించి కానీ, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రిచ్ పూర్ డిఫరెన్స్ గురించి కానీ, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. అండ్ $5 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒక మిత్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీని మెజర్ చేసేది రూపాయలలో. ఆ డాలర్ అనేది మన కరెన్సీనే కాదు. ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎన్ని రూపాయలు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో రూపీస్లో చెప్పాలి. కానీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ $5 ట్రిలియన్ పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియని ఈ బీజేపీ వాళ్ళు $5 ట్రిలియన్ అనే ఒక ఎకానమీ అనే ఒక నెరేటివ్ని 2024కే సాధిస్తామని చెప్పి ఈ రోజుకి సాధించని పోయినాం. అది ఎప్పటికి అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ దేశ ప్రజల్ని వీళ్ళు మభ్యపెట్టే విధానం ఏంటంటే $5 ట్రిలియన్ ఎకానమీని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి గోధి మీడియా అంతకుముందు ప్రభుత్వాల యొక్క సక్సెస్ గురించి, అంతకుముందు ప్రభుత్వాల యొక్క డిప్లొమసిక్ సక్సెస్ గురించి, అంతకుముందు ప్రభుత్వాల యొక్క కాంట్రిబ్యూషన్ టు ద నేషన్ గురించి ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ నరేంద్ర మోదీ విషయానికి వచ్చేసరికి 2014 తర్వాతనే భారతదేశం యొక్క ఫారిన్ అఫైర్స్ స్టార్ట్ అయినట్టు, ఫారిన్ పాలసీ స్టార్ట్ అయినట్టు, భారతదేశం యొక్క డిప్లొమసీ స్టార్ట్ అయినట్టు, అంతకుముందు భారతదేశ ప్రధానులు దేశానికి కాంట్రిబ్యూట్ చేయనట్టు గోధి మీడియా చేస్తున్నటువంటి బ్యాండ్ మేళం వాయించడం ఏదైతే ఉందో ఇది నిజంగా భారతదేశానికి అతి పెద్ద ద్రోహం చేస్తుంది. ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోదీ అవసరాల కోసం అది గోధి మీడియాని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మోడర్న్ ఫారిన్ పాలసీ అంశంలో మాత్రం కంప్లీట్గా నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని కంప్లీట్గా పక్కన పెట్టేసేసి వన్ మెన్ సెంట్రిక్గా, నరేంద్ర మోదీ సెంట్రిక్గా ఈ పాలసీ నడుపుతున్న విధానం ఏదైతే ఉందో దీనివల్ల దేశానికి చాలా డెట్రిమెంటల్గా మారే ప్రయత్నం ఉందని చాలా క్లియర్గా చెప్పారు. అంటే యశ్వంత్ సిన్హా గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గాను ఉండి అమెరికా టూర్కి వెళ్తే అక్కడ అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి క్లింటన్ ఇతన్ని పిలిపించుకొని వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది చాలా ఒక మినిస్టర్ అమెరికన్ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడటం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్, అది బిగ్ సక్సెస్. కానీ ఇండియన్ మీడియా ఎప్పుడు
మినిస్టర్ గురించి కానీ డిప్లొమసీ గురించి కానీ అంత హైప్ చేసి బ్యాండ్ మేళం వాయించలే. కానీ ఈరోజు నరేంద్ర మోదీ డిప్లొమసీ పరంగా మిజరబుల్ ఫెయిల్ అవుతున్నా ఈరోజు బ్యాండ్ మేళం వాయిస్తున్నటువంటి గోధి మీడియా ఏదైతే ఉందో దేశానికి చాలా తీరం ద్రోహం చేసే ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా చేస్తూ ఉంది. అండ్ ఇంకోటి నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఏ ఒక్క కంట్రీ కూడా ఇండియాతో స్ట్రాంగ్ అండ్ సిమెంటెడ్ రిలేషన్ మెయింటైన్ చేసే పరిస్థితులు లేవు. రైట్ ఫ్రమ్ మాల్దీవ్ టు శ్రీలంక టు బంగ్లాదేశ్ టు నేపాల్ టు భూటాన్, ఫర్గట్ అబౌట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సార్క్ కాబట్టి చెప్తున్నాను. ఏ ఒక్క దేశం కూడా భారతదేశంతో సిమెంటెడ్ రిలేషన్ మెయింటైన్ చేసేదానికి ఆస్కారం లేదు. అండ్ వీళ్ళు హిపోక్రసీ ఎలా ఉందంటే పాకిస్తాన్తో చర్చలు కంప్లీట్గా బ్యాన్ చేశారు. పాకిస్తాన్తో చర్చలు ఉంటుండగానే రెండు దేశాల మధ్య బయలాటరల్ చర్చలు జరుగుతుండగానే టెర్రర్ దాడులు జరుగుతూ ఉండేవి. కానీ పాకిస్తాన్తో కంప్లీట్గా ఒక నెగోషియేషన్ అనే ఒక ఛానల్ని డిస్కనెక్ట్ చేసి వీళ్ళు తాలిబాన్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అసలు? పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వము డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రభుత్వము, మిలిటరీ చేతిలో పప్పెట్స్గా ఉన్న అది వేరే ఆస్పెక్ట్. పాకిస్తాన్తో ఇండియాకి ఎక్కువ ముప్పు ఉన్న క్రమంలో పాకిస్తాన్తో డిప్లొమాటిక్ ఛానల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి అసలు ప్రజాస్వామ్య దేశమే కానటువంటి తాలిబాన్లతో చర్చలు జరుపుతున్నారంటే వీళ్ళ ఫారిన్ పాలసీ ఎంత బలమైందో, ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉందో అర్థం చేసుకోండి. అసలు భారతదేశంలో ఉన్న ఉగ్రవాద సమస్యలను పరిష్కరించాలంటే చర్చలు జరపాల్సింది ఆఫ్ఘనిస్తాన్తో కాదు. ఇప్పుడు పీఓక అంశం, టెర్రరిస్టుల అంశం ఎవరి వల్ల జరుగుతుంది? పాకిస్తాన్ వల్ల జరుగుతుంది. చర్చలు జరపాల్సింది ఎవరితో? పాకిస్తాన్తో చర్చల్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసి తాలిబాన్లతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంటారు. అదేదో పహల్గామ్ తర్వాత కాదు, పహల్గామ్ కంటే ముందే తాలిబాన్లతో న్యూట్రల్ ప్లేసెస్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చాలాసార్లు మీట్ అయ్యారు వాళ్ళతో డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ చేసుకునేదానికి. తర్వాత కశ్మీర్ అంశంతో చర్చకు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ పీఓకే యాజ్ వెల్ యాజ్ టెర్రరిజం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఈ రెండు అంశాల మీద మాట్లాడడానికి ఇష్టపడట్లా. పాకిస్తాన్ని మీరు ఏ సిచ్యువేషన్కి తీసుకురావాలా? ఎట్టి పరిస్థితుల్లో డిప్లొమాటిక్ ఛానల్ కంప్లీట్గా ఓపెన్లో ఉంచి చర్చలు జరుపుకుంటూ వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఇంకా కంపల్సరీ రెండు అంశాల మీద ఒక కంక్లూషన్కి వచ్చి చర్చలు జరిపే సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. కానీ అసలు చర్చలు లేకుండా డైరెక్ట్గా పీఓకే యాజ్ వెల్ యాజ్ టెర్రరిజం అంటున్నారంటే అసలు వాళ్ళు చర్చకు ముందుకు వస్తారు అంటే వీళ్ళ డిప్లొమసీలో ఉన్నటువంటి ల్యాకినాస్ చూడండి, వీళ్ళ డిప్లొమసీలో ఉన్నటువంటి ఆ డైరెక్షన్లెస్నెస్ చూడండి ఎంత దారుణంగా ఉందో. అండ్ నరేంద్ర మోదీ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ డొనాల్డ్ ట్రంప్ని చూడండి, డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సీజ్ ఫైర్ సెంట్రిక్గా టైం దొరికిన ప్రతిసారి మాట్లాడుతున్నారు ఈ రోజుకి. కానీ ప్రతిరోజు ఆయన ఏదో టైంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ట్రంప్ ఇండియన్ యొక్క సావరినిటీ గురించి, ఇండియన్ యొక్క డిప్లొమసీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న క్రమంలో సీజ్ ఫైర్ నేనే మీడియేట్ చేశానని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటున్నా కానీ ఇండియా నుంచి ఈక్వలెంట్ టు ట్రంప్ ఎవరు? ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక్క శబ్దం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ ప్రెసిడెంట్ మాట్లాడితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరితో మాట్లాడిస్తున్నారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో లేట్గా మాట్లాడారు. అంతకంటే ముందు ఫారిన్ సెక్రటరీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఎదురు వెళ్ళి డైరెక్ట్గా ఆన్సర్ చేసేదానికి కూడా నరేంద్ర మోదీకి ధైర్య సాహసాలు లేవు. మీడియాని ఫేస్ చేసేదానికి ధైర్య సాహసాలు లేవు. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేదానికి ధైర్య సాహసాలు లేవు. తర్వాత అపోజిషన్ పార్టీల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేదానికి ధైర్య సాహసాలు లేవు. ఓన్లీ టెలిప్రాంప్టర్ని ముందు పెట్టుకుని టెలిప్రాంప్టర్ మీద చదివిన దాన్ని ఒక నాటకీయ మేనర్లో రక్తి కట్టించి స్పీచెస్ ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప నరేంద్ర మోదీ గారిని స్పాంటేనియస్గా 4 అంశాల మీద ప్రశ్నలు కానీ ఎవరన్నా అడగగలిగితే జ్ఞానం ఉన్నోళ్ళు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక్కదానికి సమాధానం రాదు. అండ్ నరేంద్ర మోదీ గారు కొద్ది టీవీలకు ఇచ్చేటువంటి 1-on-1 ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నలు ముందే ఇస్తారు, వాటికి ప్రిపేర్డ్గా వచ్చి అడుగుతారు. వాళ్ళు అడిగే ప్రశ్నల్లో ఎప్పుడూ కానీ దేశం యొక్క ఎకానమీ గురించి కానీ, దేశం యొక్క అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ గురించి కానీ, దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఎప్పుడు వాళ్ళు అడగకుండా మీరు మామిడికాయలు తింటారా, ఎన్ని గంటలు పడుకుంటారు, ఎంతలా ఏం పని చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఆయన నిజంగా పనిచేసి ఉండుంటే ఈరోజు ఇండియా డిప్లొమాటికల్లీ ఐసోలేటెడ్ కంట్రీగా మిగిలిపోయేది కాదు. అట్లీస్ట్ సౌత్ ఏషియాలో ఆయన పని చేయట్లేదు కాబట్టి ఈరోజు ఇండియా డిప్లొమాటికల్లీ చాలా బ్యాక్ ఫుట్లో ఉంది. సో ఓవరాల్గా యశ్వంత్ సిన్హా గారు చాలా క్లియర్గా నరేంద్ర మోదీ
పర్సన్ సెంట్రిక్గా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్ప దేశం సెంట్రిక్గా ప్రభుత్వం నడపట్లేదు. నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా, నరేంద్ర మోదీకి పర్సనల్ ఎజెండా తప్ప దేశం ఎజెండా లేనే లేదు. నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎప్పుడూ నిజాలు చెప్పడు, నిత్యం అబద్ధాలే చెప్తాడు. అండ్ ఇంకోటి, గోధి మీడియా ఏదైతే ఉందో, నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడరు కానీ నరేంద్ర మోదీ తరఫున వకాలు తప్పించుకొని మీడియా మాట్లాడుతుందంటే అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? అసలు దేశం ఏ డైరెక్షన్లో వెళ్తుంది? మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి నిజంగా ప్రజల మద్దతునే ఎంత గెలిచి ఉంటే మీడియాని అడ్రస్ చేసేదానికి ఎందుకు భయం? మీడియాని ఫేస్ చేయాలంటే అంత భయం ఎందుకు ఈయనకి? అపోజిషన్ పార్టీలు అడిగిన డిమాండ్స్ని ఒక్కదానికి కూడా ముందుకు వచ్చి ఎస్ చేద్దామనే మాట ఎందుకు చెప్పరు? ఆల్ పార్టీ మీటింగ్కి ఎందుకు రారీనా? స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఎందుకు కండక్ట్ చేయరు? సింపుల్ రీజన్, సమాధానాలు లేవు నరేంద్ర మోదీ దగ్గర. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగినటువంటి ఫెయిల్యూర్స్ మీద సమాధానాలు లేవు. 370 రద్దు చేస్తే భారతదేశంలో మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు ఉండవని చెప్పారు. ఇప్పుడు అడిగితే దానికి సమాధానాలు లేవు. ఇంకా కపిల్ సిబల్ గారు ఆ ఎండ్లో చెప్పారు స్టాటిస్టిక్స్, ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాతనే ఎక్కువ టెర్రర్ అటాక్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అది గోధి మీడియా కవర్ చేయదు. ఈ స్టాట్స్ అన్నీ న్యూట్రల్ ఏజెన్సీల దగ్గర నుంచి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా నుంచి బయటకు తీస్తే తప్ప దేశ ప్రజలకు తెలియని పరిస్థితి. గోధి మీడియా పనుల్లో ఒకటే, నరేంద్ర మోదీని వీరుడు, సూర్యుడు, ప్రపంచ సూర్యుడు, ప్రపంచంలో విశ్వగురు అని చూపించడం తప్ప ఆయన ఫెయిల్యూర్స్ ఏంటి, ఆయన ఫెయిల్యూర్ వల్ల దేశం ఏ డైరెక్షన్లో వెనక్కి వెళ్తా ఉందనేది మాత్రం గోధి మీడియా చెప్పదు. గోధి మీడియా దేశానికి చాలా ప్రధాన శత్రువు, నరేంద్ర మోదీ కాదు. దేశానికి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే ఈరోజు గోధి మీడియా. ఈ పర్టికులర్ అంశాలు ఏవైతే ఉన్నాయో యశ్వంత్ సిన్హా గారు చెప్పినవి, నిజంగా నరేంద్ర మోదీ గారికి ఏ మాత్రం కాన్షియస్నెస్ అనేది కానీ కన్సైన్స్ అనేది ఒకటి ఉంటే, కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటే, కనీసం అట్లీస్ట్ ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయే టైం కన్నా ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టాలి. ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో ఉన్న రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్లకు సమాధానాలు చెప్పాలి. అదర్వైజ్ ఆయన పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, మోస్ట్ వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఇండియా హ్యాజ్ ఎవర్ ప్రొడ్యూస్డ్గా ఉంటాడు. ఆయన 10 సార్లు గెలిచి ప్రధానమంత్రి అవని ఫరక్ పడదు. ఒక్కసారన్నా ఆయన ప్రెస్ మీట్ని అందరి సమక్షంలో, రిపోర్టర్స్ అందరి సమక్షంలో మాట్లాడగలిగితే మాత్రం నిజంగా నరేంద్ర మోదీ ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ.